తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమవుతూ ఉండగా, మరోవైపు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ బాధ్యతలను స్థానిక నాయకత్వమే చూసుకుంటుందని, తాను ప్రధానంగా వరంగల్ ఎన్నికలపైన దృష్టి సారిస్తానని ఆయన చెప్పడం వెనక రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చ జరుగుతోంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ ఈసారి ఎందుకు వరంగల్పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు? గ్రేటర్లో ఆయన పాత్ర ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తిరిగి బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి జీహెచ్ఎంసీ, వరంగల్ ఎన్నికలు రెండు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రస్తావన రాగానే తెలంగాణ బీజేపీ శ్రేణులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు బండి సంజయ్. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ నిర్వహించిన ప్రచారం విస్తృత చర్చకు దారితీసింది. తనదైన దూకుడు, హిందుత్వ అజెండా, పాతబస్తీ రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు, ఇలా పార్టీకి ఆయన ఏకంగా 48 స్థానాలు సాధించి పెట్టారు. అప్పటికి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి సవాలు విసిరి తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయమని నిరూపించారు. ఆ సమయంలో బండి సంజయ్ ప్రచారంతో క్యాడర్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో కొత్త నాయకత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఆయన పాత్రపై ఆసక్తి నెలకొంది. అయితే రాబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ అంతటా విస్తృతంగా బండి సంజయ్ పర్యటించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర మంత్రి హోదాలో సరికొత్త వ్యూహాలను ఆయన రచిస్తోన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది. బహుశా ఇదే కారణంతో ఆయన గ్రేటర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటి సీనియర్లు ఉన్నందున ఆ బాధ్యతలను వారికే వదిలేశారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా తన సత్తాను మరోసారి చాటాలని బండి సంజయ్ భావిస్తున్నారట. గ్రేటర్ గెలుస్తుందా, వరంగల్ గెలుస్తుందా చూద్దామంటూ ఆయన విసిరిన సవాల్ కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమేనా, లేక సొంత పార్టీలోని ప్రత్యర్థులకు పరోక్షంగా ఇస్తున్న హెచ్చరికనా అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. హైదరాబాద్ బాధ్యతల్ని స్థానిక నాయకత్వమే చూసుకుంటుందని, తాను వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరంగల్పై బండి సంజయ్ ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు బలమైన రాజకీయ గుర్తింపు ఉంది. క్యాడర్తో ప్రత్యక్ష సంబంధాలు, ఉద్యమ శైలి, మాస్ ఇమేజ్ ఇవన్నీ అక్కడ బీజేపీకి కలిసొస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బండి సంజయ్ బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తనదైన మాస్ హిందుత్వ బ్రాండును అక్కడ ప్రయోగించి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే గత ఎన్నికలో బీజేపీకి ఊపితిచ్చిన ఈ మాస్ లీడర్ గ్రేటర్ ప్రచారానికి దూరమైతే అది అక్కడి కమలం అభ్యర్థుల గెలుపోటములపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బండి సంజయ్ లేని లోటును ప్రస్తుత నాయకత్వం ఏ మేరకు భర్తీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్పై ఆయన పెట్టిన ఫోకస్ ఆయన రాజకీయ భవిష్యత్తుకు కీలక మలుపు కానుందా, లేక ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో పైకి కనిపించేదంతా నిజం కాదని, తెర వెనుక ఎన్నో ఎత్తుగడలు ఉంటాయని అంటారు. బండి సంజయ్ నిజంగానే జీహెచ్ఎంసీ ప్రచారానికి దూరంగా ఉంటారా, లేక ఎన్నికల సమయానికి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగి మళ్లీ తన పాత మ్యాజిక్ రిపీట్ చేస్తారా అన్నది చూడాలి. ఓరుగలలో తన మార్కు చూపిస్తారా, లేక గ్రేటర్లో మళ్లీ ఆయన గర్జన వినిపిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్, ప్రచార వ్యూహం వీటిని బట్టి ఆయన పాత్ర మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈసారి వరంగల్ జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకునే విషయం స్పష్టమవుతుంది. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను కమలం పార్టీ సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే బండి సంజయ్ ప్రధానంగా ఏ ఎన్నికపై దృష్టి కేంద్రీకరిస్తారు? గ్రేటర్లో మళ్లీ 2020 తరహా దూకుడు ప్రచారం చేస్తారా, లేక వరంగల్లోనే తన రాజకీయ శక్తిని పూర్తిగా వినియోగిస్తారా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, తెలంగాణలో రాబోయే స్థానిక సమస్య
సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్కే కాదు, బీజేపీ, బీఆర్ఎస్లకు కూడా రాజకీయంగా ఎంతో కీలకమైన పరీక్షగా మారనున్నాయి.